హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 3:45 అలా అయిందనమాట. ఇంక ఇప్పుడైతే మేము కోటప్ప కొండకి బయలుదేరుతున్నామండి. మార్నింగ్ చీకటితో వెళ్ళాల్సింది. ఇంకా నిన్న కొంచెం కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయామన్నమాట. ఇంక సరే ఈరోజు సోమవారమే కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఎందుకంటే నిన్న వడ్లు కోసి అమ్మేశారు కదా. కోత కోసిన తర్వాత నాన్న అయితే వస్తానని మొక్కుకున్నాడనమాట. నాకు హెల్త్ బాగాలేదు కదండి, అప్పుడు కూడా వస్తానని మొక్కుకున్నాడు. ఇంకా రెండిటికి కలిపి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. పిల్లలకైతే ఈరోజు హాఫ్ డే స్కూల్స్ అండి. ఇంకా మధ్యాహ్నం దాకా స్కూల్ పంపించేసి ఇంకా ట్యూషన్కి అయితే ఉండకుండా తీసుకొచ్చేసి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా నైట్ అయితే అక్కడే నిద్ర చేసి ఇంకా రేపు పూలు వేసి అభిషేకం చేపించుకొని ఆమెను వద్దాము అనుకుంటున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇంట్లో అయితే పూజ చేస్తున్నానండి. 4 అలా అయి ఉంటుంది నాకు తెలిసి టైము. ఇంకా మళ్ళీ సాయంత్రం ఎవరు పూజ చేయరు కదా, మనమేమో తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం కదా. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పూజ చేసుకొని వెళ్తానండి. పూజ చేసుకొని మనకి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మ క్షేమంగా మళ్ళీ మమ్మల్ని ఇంటికి చేర్చమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతానన్నమాట. కార్ అయితే అమ్మవారి ఇంటి దగ్గర ఉంది, అక్కడ నుంచే స్టార్ట్ అవుతామండి. ఇంకా మేమైతే వాటర్ క్యాన్స్ బట్టలు అవంతా ఒక 2 సార్లు పిల్లల్ని కూడా ముందే వదిలిపెట్టేసి వచ్చేసారనమాట మా వారు. అందరం ఒకేసారి స్కూటీ మీద లగేజ్ అందరం వెళ్ళలేం కాబట్టి ముందే వాళ్ళని ఒక 2 సార్లు లగేజ్ ఒకసారి పిల్లల్ని ఒకసారి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చారనమాట. ఇంకా నేను మా వారు దేవుడు దండం పెట్టేసుకొని బయలుదేరుతున్నాము. ఇంకా మేము వెళ్ళే తలకి అమ్మ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ బయలుదేరాల్సిందండి. ఇంక సడన్గా కార్ అయితే రిపేర్ వచ్చిందనమాట. లేకపోతే సోమవారం ఉదయాన్నే అంటే 4 గంటలకు బయలుదేరి 8 కల్లా అలా వెళ్ళిపోతాము. అభిషేకం చేపించుకొని ఈవినింగ్ కల్లా వచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. పోయినసారి కూడా అలానే వెళ్ళామండి. ఇంకా స్వామి అక్కడ నిద్ర చేయాలి, మీరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అనుకున్నారు ఏమో తెలియదు. కానీ మేము డే మొత్తం అంటే కావలి బిట్రగుంట వెళ్ళాం కదండి, అక్కడెక్కడా రిపేర్ రాలేదు. ఇంటికి వచ్చి నన్ను డ్రాప్ చేసి ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వచ్చి పెట్టేద్దాము, ఇంక మార్నింగ్ మళ్ళీ టైం వేస్ట్ కాకుండా అని చెప్పేసి అనుకొని పెట్రోల్ బంక్ వెళ్ళేతలకే కార్ అయితే ఆగిపోయిందనమాట. ఇంక సరేలే అని చెప్పేసి మెకానిక్ని తీసుకెళ్ళి ఇంటికైతే తీసుకొచ్చి పెట్టి మేమైతే ఇంటికి వచ్చేసామండి. పిల్లలైతే అక్కడే ఉన్నారు. ఇంకెలాగో చీకటితో వెళ్దాము అనుకున్నాం, కానీ మళ్ళీ మాకు అనిపించింది ఇంత దూరం అంటే చాలా దూరం కదండి, మళ్ళీ అక్కడెక్కడైనా రిపేర్ వస్తే ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా ఆగిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నెల్లూరుకి వెళ్ళి రిపేర్ చేయించుకొని అంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది, బ్యాటరీ కొత్తది వేయించుకొని ఇంకా నెక్స్ట్ అంటే మంగళవారం రోజు చవితి అనమాట. ఇంక మంగళవారం పూట ఎందుకులే అని చెప్పేసి సోమవారం 4 గంటలకు బయలుదేరామండి. ఇంక దగ్గర చిలకలూరుపేటకి అయితే వచ్చేస్తామన్నమాట. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ వాళ్ళు మేమిద్దరం అలాగే మా అమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మ ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మని అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా బాగా పొద్దుపోయింది, మేము 4కి అలా బయలుదేరాం కదా, 7 అలా అయిపోయింది అనమాట. ఇంకా దగ్గరకు వచ్చేసాం కోటప్ప కొండకి. చూసారా లైట్లు, ఇవంతా మెట్ల దగ్గర లైట్లు అండి. పైన వెలిగేదేమో పైన ఇంకొక స్వామి ఉంటాడు, అక్కడైతే ఇప్పుడు కొత్తగా గుడి కట్టి లైటింగ్ వేశారనమాట. ఇంతకుముందు అయితే అసలు ఏమీ ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం గుడి అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇంక అమ్మ అయితే తినడానికి పులిహోర అలాగే వైట్ రైస్ ఆకుకూర పప్పు అలా అయితే అన్నీ తీసుకొచ్చేసుకున్నాం అనమాట. మన కారే కదా మనమేం మోయట్లేదు అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చేసుకున్నామండి. ఇంకా వ్లాగ్ అంతా ఒకటే దాంట్లో పెడితే చాలా లెంగ్త్ అయిపోతుంది, ఇంక అందుకని ఈ 8 మినిట్స్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీని కంటిన్యూషన్ రేపు అయితే చూపిస్తాను. ఇదేనండి గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా తలనీలాలు వేయడానికి కూడా అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, 6 గంటలకే క్లోజ్ చేసేసారనమాట. ఇంకా ఏమీ అంటే ఏ గుడి
తాళం అయితే లేదు, అన్నిటికీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, మనం తెచ్చుకున్నవి తిని ప్రశాంతంగా నిద్ర చేసి ఇంకా మార్నింగ్ అయితే కొండ మీదకి వెళ్ళామన్నమాట. ఇది మెట్ల మార్గం అండి పైకి వెళ్ళడానికి. పైన చూసారా లైట్లు కనిపిస్తున్నాయి. ఇది గుడి పైన ఇంకొక స్వామి ఉంటాడనమాట. అంటే ఫస్ట్ అక్కడే స్వామి ధ్యానం చేసింది అక్కడేనండి. అక్కడి నుంచి దిగి వచ్చారు, అమ్మవారి కోసం దిగి వచ్చాడనమాట. ఆ స్టోరీ అయితే నేను ఒకవేళ రేపటి వీడియోలో చెప్తానండి. ఇప్పటికే వ్లాగ్ అనేది చిన్నది కదా. ఇంకా మా చింటమ్మ అయితే వినాయక స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి విభూతులు తెచ్చి బొట్లు పెడుతున్నాడు. ఇంకా గుడి అయితే లాక్ వేసేసిందండి. హాయ్ అండి, టైం వచ్చేసి 9 అలా అయిందనమాట. ఇంకా మేమైతే 8:30కి అలా వచ్చాము. ఇంకా భోజనం కూడా చేసేసాము. ఇంకా తల్లినీళ్ళు అవి ఇద్దాము అంటే 6కి అలా క్లోజ్ చేసేసారంట. ఇంకా మార్నింగ్ 6కి అలా తీస్తామని చెప్పేశారు. ఇంకా ఇదొక శివుడు ఉంటాడనమాట. ఇంక ఈ సైడు వినాయకుడి గుడి, అలాగే ఇటేమో మెట్ల మార్గం అన్నమాట. కొద్ది మెట్లే ఉంటాయి, ఎక్కచ్చు. బొట్లు చూడండి, మేమైతే ఏం దర్శనం చేసుకోలేదు, అన్నిటికీ క్లోజ్ తాళాలు వేసేస్తున్నారనమాట. మా చింటూ తెచ్చి పూసేశాడు. ఇంకా మేము వచ్చేటప్పుడే పులిహోర అలాగే వైట్ రైస్ అవన్నీ తెచ్చుకున్నామన్నమాట. కారే కదా, మొత్తం మనమేం మోసేది లేదు అని చెప్పేసి అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇంకా అదంతా తినేసిన తర్వాత ఇంకా వీడియో మీతో మాట్లాడదామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. మేము ఈరోజు ఏకాజామునే అంటే 4కి అలా బయలుదేరి 8కి వచ్చేసి దర్శనం చేసుకొని అభిషేకం చేపించేసి వెళ్ళిపోదాము అనుకున్నామండి. ఇంకా స్వామి ఒప్పుకున్నట్లేదు, మీరు ఖచ్చితంగా నిద్ర చేయాలి, ప్రతిసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడేమో. సడన్గా కార్ అయితే రిపేర్ ఇచ్చిందనమాట. ఇంక సరే రేపు చవితి అండి, ఇంక చవితి పూట ఎందుకులే రావడం అని చెప్పేసి ఇప్పుడైతే వచ్చాము. నైట్ ఇక్కడ నిద్ర చేసేసి మార్నింగ్ నాకేమో పైకి వెళ్ళాలి, పైన ఇంకొక స్వామి ఉంటాడనమాట, అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. శివరాత్రి రోజు వద్దాం అనుకున్నాను, అంటే ఉత్తప్పుడు పంపిరనమాట. అంటే అడవి కదా, మనం ఒక 10 మంది అలా ఉంటే వెళ్ళొచ్చు. శివరాత్రి రోజు అయితే పంపిస్తారు కాబట్టి, అంటే చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి నేను కూడా వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంకా అప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేక వెళ్ళలేకపోయాను అనమాట. మార్నింగ్ చూడాలి, ఎవరన్నా వెళ్తుంటే వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఈరోజు మేము ఇక్కడ నిద్ర చేయాలని అనుకున్నాడో ఏమో, అందుకే కార్ అయితే సడన్గా రిపేర్ ఇచ్చిందండి. నైట్ ఏమో స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయ్యింది. ఎందుకులే దూరాభారం రిస్క్ అని చెప్పేసి బ్యాటరీ అయితే చేంజ్ చేసేసామన్నమాట.